రోజున ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ అక్కడ మెజార్టీ ఇచ్చిన తర్వాత కార్పొరేట్లు కూడా కొంతమంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అరాచక మున్సిపల్ కార్పొరేషన్కి మేము స్వస్తి చెప్తాం, అభివృద్ధి వైపు అడుగులేస్తామని చెప్పి ఈరోజు 6 స్టాండింగ్ కమిటీ మెంబర్లు గెలిపించడం జరిగింది. మేము కూడా చెప్తా ఉన్నాం, దీని ద్వారా ప్రజలందరికీ ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిగిలినటువంటి కార్పొరేట్ కూడా చెప్తా ఉన్నాం, మీరు అరాచక వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటారా? అభివృద్ధి వైపు ఉంటే ఇప్పటికైనా గొప్పగా ఉండలేదు, రండి మీ ఓట్లు అభివృద్ధి చేసుకోండి, కూటమి అభ్యర్థులకి సహకరించండి. ఇదే వరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో మార్పులు జరుగుతాయి. తప్పనిసరిగా అభివృద్ధి కోరుకునే ప్రతి కార్పొరేట్లు వచ్చే నెల మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం తీసుకుంటాం, మేము అభివృద్ధి వైపు ప్రయాణిస్తాం. ఈ యొక్క గుంటూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మేయర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి, జనసేన పార్టీ కూటమి అభ్యర్థి రాబోతా ఉన్నారు. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే అందజేస్తాం, అభివృద్ధిని మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.